ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును విందాము. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనము. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొన నిమ్ము, నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని మాట వినడానికి మనము సంకోచిస్తూ ఉంటాం. తొందరగా వినడానికి ఆలోచనకు చెవి అగ్గమండి. వాక్యమైతే వింటాము, కానీ ఆ దేవుని మాటలను మన హృదయమందు భద్రపరుచుకోవడానికి 100 రకాలుగా ఆలోచిస్తామండి. వ్యర్థమైనదైతే మన హృదయంలో చేర్చుకుంటాం, అది పదిలంగా భద్రపరుచుకుంటాము. కానీ దేవుని వాక్యము సజీవమైనది. దేవుని వాక్యము, ఈ వాక్యమే మన జీవితములను పరలోక రాజ్యాన్ని నడిపిస్తుందండి. ఆ పరలోక రాజ్యాన్ని నడిపించేటువంటి ఆ దేవుని వాక్యాన్ని మనము మన హృదయమందు గట్టిగా పట్టుకోవాలి. ఈ రోజున దేవుని వాక్యాన్ని ఎంతమంది గట్టిగా పట్టుకుంటున్నారు? వాక్యము వినేటువంటి నీవు వాక్యము విని ఒక చెవితో విని ఒక చెవితో విడిచిపెట్టకుండా మన హృదయమందు ఈ దేవుని వాక్యాన్ని భద్రపరుచుకుంటే శోధన కాలములో, అపాయకరమైనటువంటి కాలములో ఈ దేవుని వాక్యము మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ దేవుని వాక్యం కొరకు బెరయ సంఘస్థులు అనేక దూర ప్రయాణము చేసి వారు ప్రతి దినము దైవజనుడు పౌలు గారు చెప్పినటువంటి వాక్యము దైవజనులు చెప్పినటువంటి వాక్యము అలాగ ఉన్నదా లేదా అని చెప్పి వారు ప్రతి దినము లేఖనములను పరిశోధిస్తున్నారట. పరిశోధించి ఆ వాక్యమును హృదయమందు భద్రపరుచుకుంటున్నారు. మరి ఈ రోజున దేవుని వాక్యం వినటువంటి నీవు ధన్యుడవు. అయితే నీవేం చేయాలంటే ఆ వాక్యమును నీ హృదయమందు భద్రపరుచుకొనుము. నిశ్చయముగా దేవుని వాక్యము నిన్ను పరలోక రాజ్యానికి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. దేవుని వాక్యమును మా హృదయమందు భద్రపరుచుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి వ్యవధి కొరకై స్తోత్రము నాయన. దేవుని వాక్యము సజీవమైనదని, ఆ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుందని బెరయా సంఘస్థులు గ్రహించి ఉన్నారు. ఈ రోజున మేము కూడా గ్రహించి దాని ప్రకారం నడిపించబడుటకు కృప చూపి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.